జాననా, ఆ పుష్ప బేకరీ ఓనర్తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకురా? మనం ఆ రోజు వాళ్ళ కోసం చేసిచ్చిన పెద్ద ఆర్డర్కి ఇంకా ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఆ డబ్బు దొరకదురా, ఆ విషయం గురించి మర్చిపో. ఏంట్రా పొగ? శేషన్న, పొగ వస్తుంది, కొంచెం చూడండి. టైట్ కట్రా. అమ్మయ్యా. ముందు డబ్బులు ఇచ్చే తర్వాత స్టార్ట్ చేయి జాన్. అరే అన్న, ఇప్పుడే నేను బాయ్ని కలవడానికి వెళ్తున్నాను. ఒక వారంలో ఇచ్చేస్తాను. చాలా వారాలుగా ఇదే కథ చెప్తున్నావు. నువ్వు నన్ను తప్పుగా అనుకోకే. మనిద్దరం కలిసి మందు కొట్టాం. నువ్వు పాడితే నేను డాన్స్ కూడా చేశాను. కానీ పని అంటే పనే కదా. ప్రాబ్లం ఏం చేయకుండా ఈ బైక్ ఇచ్చేసాయి. అన్నా, నేను గొడవ చేయను. ఒక్క నిమిషం. నీతో గొడవపడి నేను బ్రతకగలనా చెప్పు? నేను దీన్ని మాత్రం తీసుకుంటాను. బేకరీకి డెలివరీ చేయాలి. ఇది వీడి పని. అబ్బబే, ఇది నాకు అక్కర్లేదు. షుగరు. అలాగా? అందరికీ షుగర్ ఉందా ఏంటి? ఈ మధ్య షుగరు అందరికీ వస్తుంది రే. సరే, మీరు వెళ్ళండి రా. సరే, వెళ్ళొస్తా అన్న. మన కబీర్ కూతురు పెళ్ళికి నువ్వే కదా పాడుతున్నావు. అవును. సరే, అక్కడ కలుద్దాం. తక్కువగా పాడాలి. వెళ్ళరానా? ఆ ఫ్రంట్ వెళ్ళినట్టు కొంచెం లూజ్గా ఉంది, జాగ్రత్త. సరే. నాన్న చనిపోయిన తర్వాత ఈ బండిని ఎవరిని తాకనివ్వలేదు. జాగ్రత్తగా చూసుకుంటే బాగుంటుంది. శివనని స్కూటీ తీసుకురమ్మని చెప్పు. మనం బేకరీకి వెళ్ళాలి కదా. సార్, యూర్ రెడీ? రెడీ. సార్, మా షోలో చాలా మంది వారి బాధల్ని వేదనల్ని తెలిపారు. ఎవరూ లేకుండా అనాథలుగా ఉన్న ఎంతో మంది విధికి బలి పశువులయ్యి. వన్ సెకండ్. ఏమిటి విధికి బలి పశువా అంటే ఏమిటి? అది కాదు సార్, విధి అన్నప్పుడు విధి అంటే తెలుసు. ఆ బలి పశువు అంటే ఏమిటి? షాయిస్ కట్ చేయి సార్. అది మాకు ఛానల్లో నుంచి ఇచ్చే ప్రశ్నలు అవి. మేము వాటిని ఊరికే కంఠస్థం పెట్టి మిమ్మల్ని అడుగుతున్నాం అంతే. ఈ బలి పశువు అంటే ఒక సెన్స్ లో ఒక టైప్ ఆఫ్ ఆవే కదా సార్? ఇప్పుడే అర్థమవుతుంది. షాయిజీ. సార్, ఇంత కష్టంలోనూ ఎలా మీరు పాజిటివ్ యాటిట్యూడ్ తో ఎలా ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండగలుగుతున్నారు? నా చేతిలో డబ్బునందువల్లే ఈ నవ్వు, ఈ పాజిటివ్ యాటిట్యూడ్. అది లేదంటే నేను కష్టపడి ఉండేవాడిని. ఈ రోగంతో కట్టుబట్టలు తప్ప ఇంకేమీ లేకుండా ఈ భూమి మీద ఎంతో మంది కష్టపడుతున్నారు. వాళ్ళు ముందు ఉన్న నవ్వు ఎంతపాటిది. నవ్వడంలో గొప్పేముంది? ఈ అడవకుండా ఉండడమే గొప్ప. సార్, ఇది వింటుంటే నేనే మీ ఫ్యాన్ అయిపోతానేమో. ఐఎమ్ సో ఇన్స్పైర్డ్. ఎవరి కోసమైనా ఏదో ఒకటి చేయాలనిపిస్తోంది. మీకు నిజంగా అలా అనిపిస్తోందా? అవును, నిజంగా. అయితే నేను పెళ్లి చేసుకో. పోనీ నన్నొద్దు. 2 కాళ్ళు లేని వ్యక్తిని, అతనొద్దు, చేయలేని వ్యక్తిని చేసుకుంటావా? లేదంటే గుడ్డివాణ్ణి చేసుకోరుగా. మన సానుభూతి అనేది కేవలం 10 నిమిషాలే ఉంటుంది. అంటే ఈ షూట్ ముగించుకున్న తర్వాత దగ్గరలో ఉన్న కాఫీ షాప్కి వెళ్ళి మీ లవ్వర్తో కలిసి కాఫీ తాగుతున్నంత వరకే ఉంటుంది. ఇటువంటి ఇన్స్పిరేషన్స్ ఇది మీకే కాదు, ఈ ప్రోగ్రాం చూసేవాళ్లకు అంతే. ఇందులో ఎవరు తప్పు లేదు. లైఫ్ హ్యాస్ టు గో ఆన్. కరెక్టా? నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ ప్రోగ్రామ్ని టీవీలో టెలికాస్ట్ చేసేటప్పుడు ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు ఆకాశవాణిలో ప్రసారమైన శోకమైన పాటని దయచేసి చాలా తెలివైన వారు. నిన్న నేను చెప్పినవన్నీ వెనక్కి తీసుకుంటారు. ఇది చూసాక జాన్ అక్కడికి వెళ్తేనే బాగుంటుంది అనిపిస్తోంది. నేను ఏం మాట్లాడినా దానికి ఆపోజిట్ గా మాట్లాడితేనే నీకు నిద్ర వస్తుంది కదా. సైలెంట్ గా చూస్తున్నాను. నేను ఏం చెప్పినా ఏదో ఒకటి చెప్తూ ఉండండి. ఈ కష్టాలు శ్మశానానికి వెళ్లేంత వరకు ఉంటాయి. అందుకని బ్రతికుండగానే శ్మశానానికి వెళ్ళలేంగా. ఇఫ్ యు డోంట్ మైండ్, మీతో కొంచెం మాట్లాడొచ్చు? మనసులో సంతోషం ఉంటే అది జీవితంలో కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఈ విషయం ఎంతో మందికి తెలియడం లేదు. ఏమైందిరా? నీకు కూడా బాగా తెలుసు ఈ సిటీలో పాటలు పాడేవాళ్ళు చాలా మంది ఉన్నారని. నీ మీద, నీ గొంతు మీద ఉన్న ఇష్టం, నీ గొంతు శ్రీని గుర్తు చేసింది. విజయవాడలో స్టీఫెన్కి చాలా సన్నిహితంగా ఉండేవాడు శ్రీనివాస్. తన పాటలు, డ్యాన్స్. హీ డైడ్ ఆఫ్ క్యాన్సర్. ఆ తర్వాతే మేము విజయవాడ నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చాం. నువ్వు హోటల్లో పాడడం కుదరదని చెప్పిన తర్వాత స్టీఫెన్ మళ్ళీ ఇక్కడికి పంపి నీతో మాట్లాడమని చెప్పాడు. అంటే హీ నీడ్స్ యూ. డబ్బు ఎంతున్నా మన మనసుకి సంతోషాన్ని కలిగించే కొన్ని విషయాలు జీవితానికి ముఖ్యం. మెడ కింద ఎటువంటి కదలికలు లేని ఆ మనిషి ఇంకా ప్రాణాలతో ఉన్నాడు అంటే ఇటువంటి చిన్న చిన్న ఆశలు, సంతోషాలు, అల్లరి ఇవే కారణం. నువ్వు పాడతాను అంటే
నువ్వు ఇంకా పడుకోలేదా? ఇప్పుడే పడుకున్నాను. బాగా చదువుకుంటున్నావా? మెరిట్ దొరుకుతుందా ఎంట్రన్స్లో? ఒకవేళ నాకు ఎంట్రన్స్ లో సీట్ రాకపోయినా మీరు ఏదో ఒక విధంగా ట్రై చేస్తారుగా. ఇంటిని తోటని అమ్మేసి. ఓరి నీ దుంపతగా, ఏదో నీతో మాట వరకు చెప్తే రేపే భార్య పిల్లలు వస్తే ఎక్కడ కూర్చోబెట్టను? భార్య పిల్లలు ఒకేసారి వచ్చేస్తారా? దెబ్బలు పడతాయి. అన్నయ్య, నువ్వు ఒక డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకొచ్చేయి. తర్వాత లైఫ్ సూపర్ గా ఉంటుంది. నేను కూడా తప్పించుకోవచ్చు. దాని గురించి నువ్వేం దిగులు పడుకో, పడుకుని నిద్రపో. ఏం చేస్తున్నావు? డ్రింక్ తాగుతున్నావా? లైట్గా. నీకు వైద్యం చేయడం కోసమైనా నేను ఖచ్చితంగా డాక్టర్ అవ్వాల్సిందే. నువ్వైతే చాలు, ఏదైనా పర్వాలేదు. ఖచ్చితంగా అన్నయ్య, నేను అవుతాను. వెళ్ళి నిద్రపో. గుడ్ నైట్. గుడ్ నైట్ అన్నయ్య. जय तू ठीक है ना? हाँ वीरू, मैं ठीक हूँ। देखा, एक एक साले को मार के। जय जय जय, तू घबरा मत, घबरा मत। जब तू मेरे साथ है वीरू, तो मैं क्यों घबराने लगा? जय, हम लोग अपने गांव चले जाएंगे, सब ठीक हो जाएगा। मेरा खेल खत्म हो गया वीरू। नहीं, खत्म हो गया। नहीं नहीं जय, नहीं, ऐसा मत कहो, ऐसा मत कहो। लेकिन कोई दुख नहीं वीरू, जिए तो दोस्त के साथ। మంచి సినిమా కదా జాన్, ఎప్పుడూ చూడాలనిపిస్తుంది. రా, వచ్చి కూర్చో. నిన్న కమల్ నీ దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు నువ్వు కన్విన్స్ అవ్వలేదని చెప్పారు. ఇప్పుడేమైంది? డబ్బు సమస్యే. అప్పు చాలా ఉందిగా. అయితే సింపతి కాదు. సింపతి ఎందుకు? మా ఇంటి పక్కన ఎస్టీడీ బూత్ పెట్టుకున్న ఒక వ్యక్తి ఉన్నారు. కాలు చేతులు లేవు, రోడ్లో అటు ఇటు దొల్లుతూ వెళ్తారు. సాయం చేయడానికి ఎవ్వరూ లేరు. అది చూసే ఇంట్లో నుంచి బయలుదేరుతున్నాను. సార్కి ఇక్కడేం తక్కువ? ఈ సారు గీరు ఏం వద్దు. నాకు ఇప్పుడు రారా పోరా అని పిలిచే స్నేహమే కావాలి. శ్రీనివాస్ నాతో స్నేహం చేసినట్టు, నువ్వు నాతో పనిచేయడానికి వచ్చినట్టుగా ఇప్పుడు ఫీల్ అవ్వద్దు. ఓకేరా. ఇది నచ్చింది. ఈ దుప్పటి లోపలే నా చేతులున్నాయి. కావాలనుకుంటే షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు.